డాక్టర్ కృషాంక్ గారు బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ చైర్మన్ కార్పొరేషన్కి సంబంధించి, అలాగే విఠల్ గారు ఏపీపీఎస్సీ మాజీ సభ్యులు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి, చరణ్ కృషాంక్ యాదవ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, వారు కూడా ఉన్నారు. దీంతో పాటు ఇంకా మరికొన్ని వార్తలు కూడా ఉన్నాయి. ముందు దీని మీద వీళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాం. ముందు చరణ్ కౌశిక్ యాదవ్ గారు, ఎందుకు ఈనాడు వాళ్ళంటే రామోజీరావు లేకపోతే వాళ్ళకి వారసులంటే ఎందుకు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కూడా ఈ రకంగా భయపడుతోంది? ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ మాకు వ్యతిరేక పార్టీ అని అఫిడవిట్లో సైతం రాసిన రామోజీరావు గారిని ఎందుకు కాంగ్రెస్ పార్టీ రక్షిస్తోంది? ఎందుకు అఫిడవిట్ వేయట్లేదు? చంద్రబాబు గారికి గురువుగా భావిస్తారు కాబట్టి ఆయన చెప్పినట్లే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా నడుచుకుంటోందా? చరణ్ సార్, ప్రజా ప్రభుత్వంలో తన మన అనే భేదం ఏం లేదు. రామోజీరావు గారైనా ఎవరైనా కూడా చట్టం అనేది అందరికీ ఒకే విధంగా ఉండదని చెప్పేసి ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో నిర్ధారణ అయింది. ఎందుకంటే సినీ ప్రముఖులకైనా మంచి పాయింట్ గుర్తు చేశారు. నేనే చెప్పాలన్నమాట. మంచి పాయింట్ గుర్తు చేశారు. అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తను చేసిపోతుందని చెప్పినప్పుడు మార్గదర్శి కేసులో ఎన్నేళ్ల నుంచి ఎన్ని నెలల నుంచి చట్టం తన పని తను చేసుకుపోవటం లేదు. మీ పార్టీ అనే కాదు, బీఆర్ఎస్ సైతం కాంగ్రెస్ సైతం ఈ రెండు పార్టీలే కదా తెలంగాణలో ప్రధానంగా భూమిక పోషించింది. వీళ్ళు కూడా ఎందుకు చేయలేదు? కేంద్రం ఆడాల్సిన డ్రామా కేంద్రం ఆడింది, అది వేరే సంగతి. ఇది అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తను చేసుకుపోద్దా? మార్గదర్శి కేసు విషయంలో మాత్రం చట్టం ముందుకెళ్ళదా? అఫిడవిట్ వేయరా? ఎట్లా అండి ఇది? సార్, ఇప్పుడు 10 సంవత్సరాల కాలం కేసీఆర్ గారే తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉన్నారు. ఆ కేసు ఇవాళది కాదు, చాలా సుదీర్ఘ కాలం నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిన కేసే ఇది. కాంగ్రెస్ గవర్నమెంట్ విచారణ చేసి 2600 కోట్ల అక్రమంగా డిపాజిట్లు వసూలు చేశారని చెప్పి రాసినటువంటి కేసు. ఆనాడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పెట్టిన కేసే కదా. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు సమైక్య రాష్ట్రంలో నమోదైనటువంటి కేసు. ఆ కేసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ గారు కూడా తాత్సారం చేసాడు. వాళ్ళని అడుగుదాం, మనకేం అభ్యంతరం లేదు సార్. కేసీఆర్ గారు తాత్సారం చేసిన మాట ఇప్పుడు మేము వచ్చి 1 year అవుతా ఉంది. ఖచ్చితంగా మాకు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఎవరైనా కూడా తన మన అనే భేదమే లేదు. ఖచ్చితంగా చట్టం అనేది అందరికి ఒకే విధంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. ఖచ్చితంగా వారి విషయంలో ప్రత్యేక చట్టాలు ఏముండవు. రామోజీరావు గారికైనా ఎవరికైనా మీకైనా చెప్పండి. ఎంతైనా ఈనాడు అంటే కొంత ఈనాడు వాళ్ళు మిమ్మల్ని మేనేజ్ చేస్తున్నారా, మీరు ఈనాడు వాళ్ళని మేనేజ్ చేస్తున్నారా? కానీ వాళ్ళ జోలికి వెళ్ళడానికి భయమే కదా మీకు. ఎందుకు సార్, ఎందుకు భయపడుతుంది సార్? చట్టం ముందు అందరం సమానమే. దీంట్లో ఎవరు అతిథులు కాదు. సమానం అయితే ఎందుకు అఫిడవిట్ వేయలేదు అన్నదానికి సమాధానం దొరుకుతుందా? ఇప్పుడు ఎందుకు అఫిడవిట్ వేయలేదు ఏందనే విషయం ఇంకా నాకు అయితే పూర్తి స్థాయిలో తెలియదు. కాకపోతే ఆ కేసు సంబంధించి పూర్వపరాలు ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మాత్రం ఖచ్చితంగా కౌంటర్ దాఖలు చేస్తారు. దీంట్లో ఎవరు తన మన అనే భేదం ఏముండదు. ఖచ్చితంగా రామోజీరావు గారైనా లేకపోతే ఇంకెవరున్నా కూడా ఖచ్చితంగా చట్టం ముందు అందరూ ఒకే విధంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా రామోజీ గారి విషయంలో చట్టం వేరుగా పనిచేయలేదు చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ కాదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా బీజేపీ వాళ్ళది కూడా ఇక్కడ ప్రశ్న అంటే కేటీఆర్ మీద ఏసీబీ కేసు పెట్టిందో లేదో ఈడీ వచ్చేసింది. మరి గతంలో చంద్రబాబు గారి మీద అన్ని కేసులు ఉన్నా కూడా కోరినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరినా కూడా వాళ్ళ జోలికి వెళ్ళలేదు ఈడీ. అంటే మరి బీజేపీ కూడా ఇందులో భాగస్వామి అయినట్లే కదా. అది విఠల్ గారిని అడుగుదాం. బీజేపీ వాళ్ళు, మీరు, టీఆర్ఎస్ మూడు పార్టీలు కలిసిపోవడం అనేది ఇక్కడ విశేషం. ఇక్కడ మీకు హద్దులు లేవు. అట్లంటే వైఎస్ఆర్సీ 5 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ తెచ్చిన అన్ని పిల్లలకు మద్దతు ఇచ్చారు కదా సార్. మరి వైఎస్ఆర్సీ వాళ్ళు చాలా స్పష్టంగా అఫిడవిట్ వేశారు. ఫర్ ఇన్ఫర్మేషన్, జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అఫిడవిట్ వేయబట్టే ఆ కేసు ఇప్పుడు దాకా వచ్చింది. ఆ విషయం ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎప్పుడో ఒక 3-4 ఏళ్ల క్రితమే చెప్పారు. ఇప్పుడు లేటెస్ట్ దాని మీద అఫిడవిట్ వేయమంటే రెండు ప్రభుత్వాలు డాట్ చేస్తున్నాయి. ఖచ్చితంగా సార్ తెలంగాణ ప్రజా ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా కౌంటర్ దాఖలు చేస్తారు. ఖచ్చితంగా ఎందుకు లేట్ అయిందో విషయం తెలియదు కానీ ఖచ్చితంగా అయితే దాఖలు చేస్తారు సార్. రైట్.